దైవజనులకు నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో దైవజనులు రెండవ వర్తమానానికి సిద్ధంగా ఉన్నారు, అందిస్తారు. ఉదయకాల సమయంలో చేరి వచ్చిన పరిశుద్ధులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు దేవుడు తన దాసుని నిలవబెట్టుకొని శ్రేష్టమైన సంగతులు మనతో మాట్లాడిన విధానాన్ని బట్టి ప్రభుని మనం ఎంతో స్తుతించే బదులై ఉన్నాం. ఆత్మ కార్యము, ఆత్మ చేసే సహాయం గురించి చక్కగా మనకి వివరించబడింది. దేవుని యొక్క పరిశుద్ధాత్మ సహాయంతో ఆత్మకు లోబడుతూ మన క్రైస్తవ జీవితాన్ని మనము కొనసాగించే వారుగా ఉన్నామని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో అపోస్తల కార్య గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తల కార్య గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. రైట్. దేని గురించి భక్తుడైన లూకా మాట్లాడుతున్నాడు? యేసు ప్రభు చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నిటినీ. ఈ ఉదయకాల సమయంలో మన అంశము ప్రభు ఆరంభించిన విషయాలు. ఇంగ్లీష్లో అన్నాడు, హీ బిగాన్ టు డూ అండ్ టీచ్. సో ఆయన ఏం ఆరంభించాడు, వాటి నుంచి కొన్ని పాఠాలు మనము నేర్చుకుందాం. మన జీవితంలో కూడా ఆ ప్రారంభాలు ఉండాలని ప్రభు ఈ మాటని మన గమనానికి తీసుకొస్తున్నాడు. మన అంశం ఏంటి అంటే, యేసు ప్రభు ఏం ఆరంభించాడు, వాట్ హీ బిగాన్ టు టీచ్ అండ్ టు డూ. 8 విషయాలు మనం చూడబోతున్నాం. రాసుకున్న వారు చక్కగా రాస్తారని పాయింట్ వైజ్గా నేను చెప్తాను. అలాగైతే మొట్టమొదటిగా ఆయన ఆరంభించిన విషయము చూడండి, లూకా సువార్త 3వ అధ్యాయం. లూకా సువార్త 3వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 3వ అధ్యాయము 23వ వచనం. బోధింప మొదలుపెట్టినప్పుడు అన్నాడు. ఇంగ్లీష్లో అన్నాడు, హీ హిమ్సెల్ఫ్ బిగాన్ హిజ్ మినిస్ట్రీ అన్నాడు. తెలుగులో దాని తర్జుమా బోధింప మొదలుపెట్టాను అని ఉంది, కానీ పరిచర్య మొదలుపెట్టాను. ఆయన తన పనిని మొదలు పెడుతున్నాడు. ఏం ఆరంభించాడు అంటే, పనిని ఆరంభించాడు ఆయన. హీ బిగాన్ హిజ్ మినిస్ట్రీ. ఆయన తన సేవను ఆరంభించాడు, తన పనిని ఆరంభించాడు. 30 సంవత్సరాలు యేసు ప్రభు ఎక్కడున్నాడు? గలీలియాలో నాసరత్ అనే పట్టణంలో ఆయన ఉన్నాడు. చాలామంది యేసు ప్రభు 30 సంవత్సరాలు ఏం చేశాడో బైబిల్లో రాయబడలేదు, అది రహస్యంగా ఉంది అని చెప్తా ఉంటారు. రహస్యం ఏమి లేదు. యేసు ప్రభు 30 సంవత్సరాలు ఎక్కడున్నాడు అంటే, ఆయన గలీలియాలో ఉన్నాడు. వారి ఎదుట ఆయన పెరిగాడు. లూకా సువార్తలోనే ఉన్నాం కదా, 4వ అధ్యాయం 16వ వచనం చూడండి. లూకా సువార్త 4:16. తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. ఎక్కడ పెరిగాడు యేసు ప్రభు అంటే, నజరేతులో పెరిగాడు. అంటే పెరగడము అంటే అందరి ఎదుట ఆయన పెరిగాడు. ఆయన వయసులో పెరుగుట నాసరతులో ఉన్నవారు చూశారు. 30 సంవత్సరాలు ఆయన నాసరతులో ఉండి పెరిగాడు, విధేయత నేర్చుకున్నాడు. చాలా విషయాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు యేసు ప్రభు ఏం ఆరంభిస్తున్నాడు? తన పరిచర్యని ఆరంభిస్తున్నాడు, తన పనిని ఆరంభిస్తున్నాడు. యేసు ప్రభు అన్నాడు చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభు ఇలా అంటున్నాడు పని గురించి. 34 నుంచి చదువుదాం.
నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయును ఆయన పని. కాబట్టి ఇప్పుడు ఎవరు పని చేస్తున్నాడు? యేసు ప్రభు తండ్రి పని చేస్తున్నాడు, లేకపోతే దేవుని పని చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడు? దేవుని చిత్తములో చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడు చెప్పండి? దేవుని చిత్తములో చేస్తున్నాడు. ప్రారంభం నుంచే యేసు ప్రభు మనసులో ఈ అంశం ఉంది. యెరూషలేము మందిరంలో ఏమన్నాడు చెప్పండి? మరియా యోసేపు వాళ్ళతో ఏమన్నాడు? నేను నా తండ్రి యొక్క పనిలో ఉండము అవసరము అన్నాడు కదా. తండ్రి పనిని ఇప్పుడు ఆయన ప్రారంభిస్తున్నాడు. ఇదిగో 30 సంవత్సరాలు వయసు వచ్చింది. దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఆయన మీద దిగి వచ్చాడు. బహిరంగంగా తండ్రి అయిన దేవుడు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు అని సాక్ష్యం ఇచ్చాడు. ఇప్పుడు యేసు ప్రభు ఏం చేస్తున్నాడు చెప్పండి? తండ్రి అతనికి అప్పగించిన పనిని ప్రారంభించాడు. తండ్రి యొక్క చిత్తాన్ని ఆయన బయలుపరచుట ప్రారంభించాడు. ఇదే యోహాను సువార్త 17వ అధ్యాయం ఏమంటున్నాడు యేసు ప్రభు తన పని గురించి? 4వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చాను అన్నాడు. ఆయన పనిని ప్రారంభించాడు. ఆ పని తండ్రి అయిన దేవుడిచ్చాడు. తండ్రి అయిన దేవుని చిత్తంలో ఆ పని చేసి దాన్ని సంపూర్ణము చేశాడు. హీ బిగాన్ హిజ్ వర్క్. ఆయన తన పనిని ప్రారంభించాడు. ఇక్కడ మనకు పాఠం ఏంటి తెలుసా? దేవుడు మనల్ని పిలుచుకున్నాడు కదా, దేవుడు మనల్ని రక్షించాడు కదా, దేవుని దాసుల ద్వారా మనం విన్నాం, దేవుడు మనల్ని కూడా అభిషేకించాడు. ఎందుకు చెప్పండి? ఆయన పని చేయుటకు. ఇందాకలా అన్న ఆ వాక్యాన్ని చదివించాడు. మరలా చదువుదాం. అక్కడ అపోస్తల కార్యగ్రంథం 13వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతాం. అపోస్తల కార్యగ్రంథం 13వ అధ్యాయం 2వ వచనము. పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని. 2 విషయాలు ఉన్నాయి. ఒకటి పిలుపు ఉంది, రెండోది ఏముంది చెప్పండి? పని ఉంది. పిలువబడిన ప్రతి విశ్వాసికి పని ఇచ్చాడు దేవుడు. నీవు నేను దేవుని చేత పిలువబడిన వారమైతే మనకి పని ఉంది. దేవుడు మనల్ని పిలుచుటే పని కొరకై పిలిచాడు. శిష్యుల్ని పిలిచాడు కదా, ఎందుకు పిలిచాడు? పని కొరకై పిలిచాడు. యేసు ప్రభు శిష్యులకి నేర్పిస్తూ చెప్పాడు, పనివారు కావాలి అన్నాడు కదా. ఆయన తరచుగా పని గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు అతనికి పని ఇచ్చాడు, ఆ పనిని ఆయన చేశాడు, ఆ పనిని చేసి మాదిరిని చూపెట్టాడు. ఇప్పుడు మన దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నాడు? మనము కూడా పనిని ప్రారంభించాలి. ప్రతి విశ్వాసి దేవుడు తనకి ఏ పని ఇచ్చాడో గమనించాలి. యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచాం, రక్షణ పొందాం. ఆయన రక్షణ పొందుటకు మనం నియమించాడు, మనల్ని పిలిచాడు, మన నీతిమంతులుగా చేశాడు, మనకు మహిమ ఇచ్చాడు కదా. అలాగైతే నన్ను ఎందుకు ప్రభు పిలిచాడు అని ఎప్పుడైనా ఆలోచన చేశావా? పిలిచిన ప్రతి వానికి ఆయన పని ఇచ్చేవాడుగా ఉన్నాడు కదా. దేవుని యొక్క పనిలో, దేవుని యొక్క ఆ పొలంలో నా పని ఏంటి ఎప్పుడైనా ఆలోచన చేశావా? అపోస్తలుడైన పౌలుకు వెంటనే అర్థమైంది. ఎప్పుడైతే యేసు ప్రభు తనతో మాట్లాడాడో, ఎప్పుడైతే యేసు ప్రభు తనకి దర్శనం ఇచ్చాడో, ఎప్పుడైతే యేసు ప్రభు తనని పిలిచాడో, ఎలా పిలిచాడు? సౌలా సౌలా అని పిలిచాడు కదా. సౌలా మాటను విన్నాడు, యేసు ప్రభు గురించి విషయాలు తెలుసుకున్నాడు, ఒప్పింపబడాడు. ఆయన దైవత్వం గురించి ఒప్పింపబడాడు. అంత మాత్రమే కాదు, ఆయన ప్రభు అని అంగీకరించాడు. వెంటనే ఏమంటున్నాడు? ప్రభువా నేనేం చేయాలి అంటే, నా కొరకై నీవు నిర్ధారించిన పని ఏంటి అడిగాడా లేదా? అడిగాడు. అలాగైతే యేసు ప్రభు పనిని ప్రారంభించి దాన్ని ముగించాడు. మనకి ఆయన చూపెడుతున్న మాదిరి ఏంటంటే, మనకు కూడా పని ఉంది. మన పని ఏంటో గమనించామా? ప్రభువుని ఎప్పుడైనా అడిగామా? దేవా నన్ను రక్షించావు, నన్ను పిలిచావు, సంఘ సహవాసంలో నన్ను ఉంచావు, అయితే నా పని ఏంటి? నా పనిని నేనేం చేయాలి? ప్రారంభించాలి. అంత మాత్రమే కాదు, ఇంకేం చేయాలి? దాన్ని నేను సంపూర్ణంగా చేసి దాన్ని దేవుణ్ణి మహిమపరిచేవాడుగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు ఇలాగ అంటున్నాడు చూడండి. అపోస్తల కార్యగ్రంథము
20వ అధ్యాయంకి వస్తాం. అపోస్తుల కార్యగ్రంథము 20వ అధ్యాయంలో అపోస్తులైన పౌలు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. చూడండి. నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను అంటున్నాడు కదండి. పౌలు ప్రభుని విశ్వసించాడు, అక్కడితో ఆగిపోలేదు. ప్రభు నన్ను ఏం చేయమంటావు అని అడిగాడు. ప్రభు అతనికి ఇచ్చిన పని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. అందుకే ఏమన్నాడు చెప్పండి, తన జీవితం ఒక చివరిలో ఏమంటున్నాడు, నా పరుగుని, అనగా దాని అర్థం ఏంటి, దేవుడు నాకు ఇచ్చిన పనిని నేనేం చేశాను, సంపూర్ణంగా చేశాను. ప్రియ సహోదర సహోదరి, ప్రభులో నీకు ఏ పని ఉందో తెలుసుకున్నావా? ఒకవేళ తెలుసుకుంటే ఆ పనిని ప్రారంభిస్తావా? యాకోబు లాబానుతో ఇలాగ అన్నాడు. చూడండి, ఆదికాండ గ్రంథము 30వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుదాం. యాకోబు చాలా కాలము లాబాను దగ్గర ఉన్నాడు. అయితే ఇప్పుడు ఒక గ్రహింపు వచ్చింది. ఆయన ఈ మాట అంటున్నాడు. ఆదికాండ గ్రంథము 30వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకుందాం. రైట్. ఇంకా నేను నా ఇంటి వారి కొరకై ఎప్పుడు లేకపోతే ఎప్పుడు పని చేస్తాను, నేను నా పనిని ఎప్పుడు చేస్తాను అని చెప్తున్నాను. ఇప్పటి వరకు ఏం చేశాడు, లాబాను కొరకై పని చేశాడు. లాబానుకు ఆశీర్వాదం వచ్చింది, లాబాను ఒక ఆస్తి పెరిగింది. అక్కడే చెప్తున్నాడు, నేను వచ్చే ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో నీకు తెలుసు. ఇప్పటి వరకు నేను నీ కొరకై పని చేశాను, నీ క్రింద పని చేశాను, నీ క్షేమము కొరకై పని చేశాను. బట్ ఇంగ్లీష్లో ఉన్నాడు, వెన్ షల్ ఐ ప్రొవైడ్ ఫర్ మై ఓన్, నేను నా పనిని ఎప్పుడు చేస్తాను? యేసు ప్రభు పరిచర్యని ప్రారంభించాడు. హీ బిగేన్ హిజ్ మినిస్ట్రీ. దేవుడు అతనికి ఇచ్చిన పనిని ఆయన ప్రారంభించాడు. నువ్వు ఎప్పుడు ప్రారంభిస్తావు? నీ పని ఏంటో తెలుసుకున్నావా? ప్రభు నీకు ఏ పని ఇచ్చాడో తెలుసుకున్నావా? ఇచ్చిన పని నువ్వు చేస్తున్నావా? ఒకవేళ లేకపోతే ప్రారంభిస్తావా? ప్రారంభించిన మనము ముగిస్తున్నామా? ఒక సంఘంతో మాట్లాడుతూ ప్రభు ఏమంటున్నాడు తెలుసా, నీ పని అన్నీ కూడా ఇన్కంప్లీట్గా ఉన్నాయి అన్నాడు ప్రకటన గ్రంథంలో. చూద్దామా ఆ మాట? ప్రకటన గ్రంథంకి రండి. ఒక సంఘంతో ప్రభు మాట్లాడుతూ ఏమంటున్నాడు, నీ పని అంతా కూడా ఇన్కంప్లీట్గా ఉన్నాయి, నీ ఏ పనిని కూడా నేను నా ఎదుట సంపూర్ణంగా నేను కనుక్కోలేదు అంటున్నాడు కదండి. ప్రకటన గ్రంథంలోకి రండి. 3వ అధ్యాయం కదా, 3వ అధ్యాయము వచనం చెప్తారా? 2వ వచనం. రైట్. నీ క్రియలు నా దేవుని ఎదుట ఎలా ఉందంట, సంపూర్ణంగా కనబడలేదు. ఐ హ్యావ్ నాట్ ఫౌండ్ యువర్ వర్క్స్ పర్ఫెక్ట్ బిఫోర్ గాడ్. అంటే నీకు పని ఇచ్చాను, కానీ ఆ పనిని నువ్వు సంపూర్ణంగా చేయట్లేదు, ఆ పనిని నువ్వు సరిగా చేయట్లేదు. మనలో చాలామంది అలా ఉన్నాం. దేవుని చేత పిలువబడాం, దేవుడు మనకి పని ఇచ్చాడు, కానీ ఆ పనిని సంపూర్ణంగా మనము చేయట్లేదు. పరిచారకుడువా, దేవుడు నీకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా చేయి, యథార్థంగా చేయి, భక్తితో చేయి, నమ్మకంగా చేయి, పరిశుద్ధంగా చేయి. సంఘ పెద్దవా, దేవుడు నీకు ఇచ్చిన బాధ్యత యథార్థంగా చేయి, భక్తితో చేయి, ప్రార్థనతో చేయి, కన్నీరుతో చేయి. సేవకుడువా, సువార్థికుడువా, ఏ పని దేవుడిచ్చాడో ఆ పనిని దేవుని ఎదుట సంపూర్ణంగా మనం చేసేవారుగా ఉండాలి. కుటుంబ బాధ్యత ఇచ్చాడా, సంపూర్ణంగా నెరవేర్చు. సండే స్కూల్ టీచర్వా, సంపూర్ణంగా ఆ పనిని నెరవేర్చు. నీకు ప్రభు ఇచ్చిన పనిని ప్రారంభించి దాన్ని ఏం చేయాలి, నువ్వు పరిపూర్ణంగా చేసి దేవుణ్ణి మహిమపరచాలి. యేసు ప్రభు తన పరిచర్యని ప్రారంభించాడు, మొదటిది. రెండవది, మత్తయి సువార్తకు రండి. మత్తయి సువార్త 4వ అధ్యాయంకు రండి. 17వ వచనాన్ని చదువుకుందాం.
ఫ్రమ్ దట్ టైమ్ జీసస్ బిగాన్ టు ప్రీచ్ అన్నాడు కదా. ఆయన ప్రకటించుట ప్రారంభించాడు. ఇంకేం ప్రారంభించాడు ఆయన చెప్పండి? ఆయన ప్రకటించుట ప్రారంభించాడు. ఆయన పనిలో భాగమే, కానీ ఇది కూడా ప్రత్యేకమైంది. ఏం ప్రకటిస్తున్నాడు? మారు మనసు పొందండి అని ప్రకటిస్తున్నాడు. ఆయన మారు మనసు ప్రకటించడం ప్రారంభించాడు. ఆయన వచ్చి చెప్తున్నాడు, మీరు మారు మనసు పొందండి. ఇందాకలా దేవుని దాసులు ఆ విషయాలు తెలియపరుస్తున్నారు మనకి. చాలా సీరియస్గా తీసుకోవాలి. మారు మనసు అనేది చాలా ప్రాముఖ్యమైనది. యేసు ప్రభు బోధలో మారు మనసు చాలా ప్రాముఖ్యమైనది. ఎంత సీరియస్ తెలుసా? లూకా సువార్త చూడండి, ఎంత సూటిగా మాట్లాడాడో యేసు ప్రభు మారు మనసు గురించి. లూకా సువార్త 13వ అధ్యాయం 3వ వచనాన్ని ఒకసారి చదువుదాం చూడండి. లూకా సువార్త 13వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చదువుదాం. మీరు మారు మనసు పొందని ఎడలా, అసలు అంతే, మీరు మారు మనసు పొందకపోతే నశిస్తారు అన్నాడు కదండి. 5వ వచనంలో కూడా ఆ మాట అంటున్నాడు కదా, చూడండి. 2 సార్లు చెప్తున్నాడు, సారికి చెప్తున్నాడు, మీరు మారు మనసు పొందాలి అంటున్నాడు. ఈ మాట విశ్వాసులకు వర్తిస్తుంది, అవిశ్వాసులకు కూడా వర్తిస్తుంది. మారు మనసు పొందండి అని ఆయన ప్రకటించడం ప్రారంభించాడు. ప్రజల్ని హెచ్చరించడం ప్రారంభించాడు. వారిని సరైన త్రోవలోకి నడిపించడం ప్రారంభించాడు. విశ్వాసిగా మనం చేయవలసిన రెండవ పని, ప్రజల్ని హెచ్చరించాలి. మనం ఈ పనిని ప్రారంభించాలి. యేసు ప్రభు ప్రారంభించాడు. ఇంకేమన్నాడు తెలుసా? లూకా సువార్తలోనే రండి, 24వ అధ్యాయం 47వ వచనము. శిష్యులకు ఆజ్ఞాపిస్తున్నాడు. లూకా సువార్త 24వ అధ్యాయం 47వ వచనం. ఆయన పేరట ఏంటంట? మారు మనసు పాప క్షమాపణ ప్రకటింపబడుతుంది కదండి. ఎక్కడ ప్రకటించబడుతుంది? యెరూషలేము మొదలుకొని సమస్త దేశములో, సమస్త జనులో, అసలు భూదిగమంతంతా కూడా యేసు ప్రభు ఏం కోరుతున్నాడు అంటే మారు మనసు. ఎందుకు చెప్పండి? ఎందుకు యేసు ప్రభు మారు మనసు గురించి అంత తీవ్రంగా ఆయన బోధించాడు? అపోస్తల కార్యగ్రంథంలో పౌలు అంటున్నాడు, 17వ అధ్యాయం 30-31 వచనాలు. అపోస్తల కార్యగ్రంథం 17వ అధ్యాయం 30-31 వచనాలు చూద్దాం చూడండి. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందాలని మనుషులకు ఆజ్ఞ. ఇది దేవుని చిత్తము, ఇది దేవుని ఆజ్ఞ. అందుకే యేసు ప్రభు చాలా గంభీరంగా మారు మనసు పొందండి అని చెప్పాడు. మొదటగా అవిశ్వాసులందరికీ చెప్తున్నాడు, మారు మనసు పొందండి, మీ మనసును మార్చుకోండి, దేవుని వైపు తిప్పండి, పాపం నుంచి మీరు వేరవ్వండి, పాపం చేయకండి, మనసును మార్చుకోండి, దేవుని యందు విశ్వాసం ఉంచండి, విగ్రహారాధన చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, నరహత్య చేయొద్దు, దొంగతనాలు చేయొద్దు, అక్రమంగా బ్రతకొద్దు, దేవుని వైపు తిరగండి అని ప్రకటించుట ప్రారంభించాడు. విశ్వాసులుగా మనం ఈ పని ప్రారంభించాలి. మనము కూడా ప్రజల్ని హెచ్చరించాలి. మనము కూడా దేవుడు చెప్పిన ఈ ఆజ్ఞని ఇతరులకి తెలియపరచాలి. అందరూ మారు మనసు పొందాలని ఎవని ఆజ్ఞ? దేవుని ఆజ్ఞ కదండి. కాబట్టి యేసు ప్రభు ఏం చేశాడు చెప్పండి? రెండోది, మారు మనసు పొందండి అని ఆజ్ఞాపిస్తాడు. ప్రకటన గ్రంథంలో ప్రతి సంఘముతో మాట్లాడుతూ, 1-2 సంఘాలు మినహాయింపు మిగతా సంఘాలు అందరితో మాట్లాడుతూ ఏమన్నాడు చెప్పండి? మారు మనసు పొందండి అంటాడు. విశ్వాసులు కూడా ఏమంటున్నాడు చెప్పండి? మారు మనసు పొందండి. మారు మనసు పొందిన వారమే, కానీ మరలా మన మనసు ఎక్కడికి వెళ్ళిపోతుంది? మరలా లోకంలోకి వెళ్ళిపోతుంది, మరలా పాపం వైపు వెళ్ళిపోతుంది, మరలా శరీరం వైపు వెళ్ళిపోతుంది, దేవుని నుంచి దృష్టి తొలగుతుంది. కాబట్టి ఏమంటున్నాడు? మారు మనసు పొందండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం ఇందాక చదువుకున్నాం కదా, 3వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. ఏమంటున్నాడు చూడండి మారు మనసు విషయంలో. మారు మనసు జాగ్రత్త, మారు మనసు పొందు అంటున్నాడు. బీ అలర్ట్, ఆల్వేస్ బీ కేర్ఫుల్.
జాగ్రత్తగా ఉండాలి, మెలకువగా ఉండాలి. దేనికి? మారు మనసు పొందుటకు. అలాగైతే ఒకనొకప్పుడు మారు మనసు పొందాం, యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచాం. కానీ ఇప్పుడు మన మనసు ఎలా ఉంది? మరలా లోకం మీద ఉందా? లోక ఆశల మీద ఉందా? మరలా శరీరాశల మీద ఉందా? పాపం మీద ఉందా? అలాగైతే ఏమంటున్నాడు చెప్పండి? మారు మనసు పొందు. ఆయన ప్రకటించడం ప్రారంభించాడు. మారు మనసు పొందండి అని ప్రకటించడం ప్రారంభించాడు. ఒకటి, ఆయన పరిచర్యను ప్రారంభించాడు. రెండోది, ఆయన మారు మనసు ప్రకటించుట ప్రారంభించాడు. మూడవది, మత్తయి సువార్త 5వ అధ్యాయం చూడండి. మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. మొదటి 2 వచనం. ఆయన నోర తెరిచి ఇలాగా బోధింపసాగెను. హీ స్టార్టెడ్ టీచింగ్. ఆయన బోధించుట ప్రారంభించాడు. ఏం ప్రారంభించాడు చెప్పండి? ఆయన బోధించుట ఈ రెండు వేరు వేరు. ప్రకటించుట వేరు, బోధించుట వేరు. కావాలంటే ఈ రెండు ఒక పదం చూడండి ఎక్కడుందో. అపోస్తల కార్యగ్రంథము 5వ అధ్యాయము. ఈ రెండు పదాలు విడివిడిగా అక్కడ వాడబడాయి. అపోస్తల కార్యగ్రంథము 5వ అధ్యాయము చివరి వచనం చూడండి, 41వ వచనం. ప్రతి దినము దేవాలయంలోను ఇంటింటను ఏం చేస్తున్నా చెప్పండి? బోధించుట. అది టీచింగ్, రైట్. ప్రీచింగ్, అది ప్రకటించుట. కాబట్టి యేసు ప్రభు మూడోది ఏం ప్రారంభించాడు? బోధించుట ప్రారంభించాడు. బోధించుట హీ స్టార్టెడ్ టీచింగ్. ఆయన బోధ, దేవుని సంబంధమైన విషయాలు బోధించుట ప్రారంభించాడు. మారు మనసు కలిగి ఆయన దగ్గరికి వచ్చిన వారందరికీ ఆయన దేవుని బోధ అందించాడు. బోధించుట ప్రారంభించాడు. బోధలో అనేకమైన విషయాలు చెప్పాడు. దేవుని గురించి చెప్పాడు, ఆరాధన గురించి చెప్పాడు, పరిశుద్ధ జీవితం గురించి చెప్పాడు, సంఘం గురించి చెప్పాడు, పరిశుద్ధాత్మ గురించి చెప్పాడు, సహోదర ప్రేమ గురించి చెప్పాడు, ఐక్యత గురించి చెప్పాడు, క్షమాపణ గురించి చెప్పాడు, ఎన్నో విషయాలు చెప్పాడు. హీ స్టార్టెడ్ టీచింగ్. ప్రియ విశ్వాసి, నీవు బోధ ప్రారంభించావా? అంటే ఇక్కడ నించొని బోధించడానికి కాదు, దేవుని యొక్క మాటల్ని ఇతరులతో పంచుకొనుట. విశ్వాసులు కావచ్చు, మనతో పనిచేసేవారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వారికి దేవుని మాట అందచేయడం ప్రారంభించామా? ఇదిగో దేవుడు మన దగ్గర నుంచి ఇది ఆశిస్తున్నాడు, దేవుడు ఇటువంటి వాడు, మనం ఇలాగుండాలి, మన జీవితం ఇలాగుండాలి అని ఇతరులకి తెలియపరిచే వారంగా మనం ఉండాలి. బోధించుట కదండి. ప్రారంభించామా? యేసు ప్రభు ప్రారంభించాడు. ఆయన బోధించుట ప్రారంభించాడు కదండి. యేసు ప్రభు అన్నాడు, తను పట్టుకున్న వారితో అంటున్నాడు కదా. మత్తయి సువార్తలను చూడండి, 27వ అధ్యాయము 27వ అధ్యాయంలో యేసు ప్రభుని పట్టుకోవడానికి వచ్చినప్పుడు యేసు ప్రభు వాళ్ళతో ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? 55 అనుకుంటా. మత్తయి సువార్త 26వ అధ్యాయం, 26వ అధ్యాయము 55వ వచనం. మత్తయి సువార్త 26:55. అనుదినము దేవాలయంలో కూర్చొని బోధించున్నా. ఐ సాట్ డైలీ విత్ యూ. హిస్ మినిస్ట్రీ. మారు మనసు పొందండి అని ప్రకటించుట ప్రారంభించాడు. ఈ స్టార్టెడ్ ప్రీచింగ్. తర్వాత ఆయన బోధించుట ప్రారంభించాడు. దేవుని సంగతులు తెలియపరచుట ప్రారంభించాడు. ఈ స్టార్టెడ్ టీచింగ్. ఇప్పుడు హీ స్టార్టెడ్ హీలింగ్. ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? స్వస్థపరచుట, జనులు బాగు చేయుట ఆయన ప్రారంభించాడు. ఆ పనిని ప్రభు మనకు కూడా ఇస్తాను. బాగు చేయుట అనేది చూస్తున్నాం. హీలింగ్. అనేకులు వచ్చారు. ఆయన మేలు చేస్తూ వచ్చినప్పుడు, ఆయన బాగు చేస్తూ వచ్చినప్పుడు అనేకులు ఆయన దగ్గరికి వస్తున్నారు. వచ్చిన వారందరినీ ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? బాగు చేస్తున్నాడు.
యేసు ప్రభు గురించి చెప్పాడు, ఇతను అంత మంచి చేశాడు అన్నారు కదండి. బాగు చేస్తూ వచ్చాడు, మేలు చేస్తూ వచ్చాడు. హీ స్టార్టెడ్ డూయింగ్ గుడ్, హీ స్టార్టెడ్ హీలింగ్ కదండి. అపోస్తుల కార్యగ్రంథము 10వ అధ్యాయం 38వ వచనంలో ఈ మాట చెప్తున్నారు. యేసు ప్రభు ఎలాగా సంచరించాడంట. అపోస్తుల కార్యగ్రంథం 10వ అధ్యాయం 38వ వచనం. ఇంకేం చేస్తున్నారు చూడండి. పరిశుద్ధాత్మతోను శక్తితోను గనుక ఆయన మేలు చేయుచు స్వస్థపరచుచు సంచరించెను. హీ స్టార్టెడ్ హీలింగ్, హీ స్టార్టెడ్ డూయింగ్ గుడ్. మేలు చేస్తూ స్వస్థపరుస్తూ ఉన్నాడు. ఇది ప్రారంభించాడు యేసు ప్రభు. మార్కు సువార్త 2వ అధ్యాయంకి వస్తాం. మార్కు సువార్త 2వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుందాం. మార్కు సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. హీ స్టార్టెడ్ ఫర్గివింగ్. క్షమించుట ప్రారంభించాడు యేసు ప్రభు. ఏం ప్రారంభించాడు చెప్పండి? క్షమించుట ప్రారంభించాడు యేసు ప్రభు. నీ పాపము క్షమించబడాయని చెప్తున్నాడు. లూకా సువార్త 7వ అధ్యాయంలో ఒక స్త్రీతో చెప్పాడు, కుమార్తె నీ పాపము క్షమించబడాయి. యోహాను సువార్త 8వ అధ్యాయంలో చెప్తున్నాడు, నేను నిన్ను శిక్షించును, నిన్ను క్షమిస్తున్నాను. ఆయన క్షమించుట ప్రారంభించాడు కదా. ఎంత గొప్ప విషయం. పాపంలో ఉన్నవారిని క్షమించుట ప్రారంభించాడు. మనము క్షమించుట ప్రారంభించామా? ఒకరినొకరు క్షమించగలుగుతున్నామా? ఇందాక దేవుని దాసులు ఎంతో వేదనతో ఆ విషయాలు చెప్పారు. క్షమించుట ఏం చేయాలి చెప్పండి? క్షమించాలి. క్షమించుట ప్రారంభించాడు, అందరినీ క్షమించాడు. అసలు ఆయన శిలువ మీద చేసిన ప్రార్థన ఏంటి చెప్పండి? అంతే. దట్ ఈస్ ద లాస్ట్ ప్రేయర్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు ఈ లోకంలో ఉంటుండగా చేసిన చివరి ప్రార్థన ఏంటి తెలుసా? దేవా, వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కాబట్టి వీరిని క్షమించుడు. క్షమించుట ప్రారంభించాడు యేసు ప్రభు. విశ్వాసిగా మనం ఎప్పుడు ప్రారంభిస్తాం ఈ పనులు? మేలు చేయుట ఎప్పుడు ప్రారంభిస్తాం? క్షమించుట ఎప్పుడు ప్రారంభిస్తాం? యేసు ప్రభు మాదిరిని మనం అనుసరించే వారుగా ఉండాలి కదా. మరి ఆయన జీవితంలో ఈ ప్రారంభాలు కనబడుతున్నాయి. మన జీవితాల్లో ఈ ప్రారంభాలు ఉన్నాయా? ఆయన క్షమించుట ప్రారంభించాడు. ఎన్ని చూసుకున్నాం చెప్పండి? రాసుకున్నవారు 5 చూసుకున్నాం. ఆయన క్షమించుట ప్రారంభించాడు. లూకా సువార్త 15వ అధ్యాయంకు రండి. లూకా సువార్త 15వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. లూకా సువార్త 15వ అధ్యాయము మొదటి 2 వచనాలు. చేర్చుకొని అనే మాట గమనించండి. హీ స్టార్టెడ్ రిసీవింగ్ ద సిన్నర్స్. పాపుల్ని చేర్చుకున్నట ప్రారంభించాడండి. అప్పటి వరకు వాళ్ళ జోలికి ఎవరు వెళ్ళేవారేం కాదు కదా. లూకా సువార్త 7వ అధ్యాయంలోనే ఒకే ఒక స్త్రీ వచ్చిందండి ఆ సిమియోన్ ఇంటిలో. ఆయన ఎలాగైపోయాడు చెప్పండి? ఆమె వచ్చి కూడా ఏం చేయలేదు, వెనక నించొని ఉన్నది. యేసు ప్రభు పాదం దగ్గర కన్నీరు కార్సు ఆ ప్రభు పాదంని ఆమె కడిగింది, తన తల వెంట్రుకలతో దాన్ని శుభ్రం చేస్తుంది. ఒక ఆమె సిమియోన్ అనే ఒక ఫరిసీయుడు ఇంట్లోకి వచ్చింది కదా 7వ అధ్యాయంలో. ఆయన ఎలాగైపోయాడు? ఆయన ఎంత ఇబ్బంది. ఈయన ఏం చేస్తున్నాడు చెప్పండి? పాపుల్ని స్వీకరిస్తున్నాడు. హీ స్టార్టెడ్ రిసీవింగ్ ద సిన్నర్స్. పాపుల్ని చేర్చుకుంటూ ప్రారంభించాడు. మనం చేస్తున్నామా ఈ పని? చూడండి 19వ అధ్యాయంలో యేసు ప్రభు గురించి ఒక మాట అంటున్నారు. ఇక్కడ కూడా అన్నారు, ఫ్రెండ్ ఆఫ్ సిన్నర్స్ అన్నారు కదా. 19వ అధ్యాయంలో చూడండి, లూకా సువార్త 19వ అధ్యాయం సొనుగుతూ అంటున్నారు. 7వ వచనం చూడండి. లూకా సువార్త 19వ అధ్యాయం 7వ వచనం.
పాపి అయిన మనిషి ఇంటిలో బస చేయడానికి వెళ్ళాడు ఏంటి ఈయన అంటున్నారు. అదే ఆయన పని. ఒక మాట ఇలాగా చెప్తున్నాను, ఆలోచన చేయండి. యేసు ప్రభు శిష్యుల్ని పిలిచినప్పుడు అన్నాడు, నేను మిమ్మల్ని మనుషుల్ని పట్టే జాలారుగా చేస్తాను కదండి. దాని అర్థం ఏంటి? మీరు మనుషుల్ని పట్టుతారు అంటే పాపంలో ఉన్న వారిని మీరు సువార్త చేత ఏం చేస్తారు? పట్టుకుంటారు. మనం సముద్రానికి మీరు దగ్గరగా ఉన్నారు, అలాగే రివర్కి కూడా, నదికి కూడా మీరు దగ్గరగా ఉన్నారు కాబట్టి జాలర్లని చూస్తుంటారు. మీరు జాలర్ దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళారనుకోండి, వారి దగ్గర నుంచి ఎటువంటి వాసన వస్తుందమ్మా చెప్పండి? ఎటువంటి వాసన వస్తుంది? చేపల వాసన. అది ఆయన వాసన, చేపల వాసన? ఆయన చేప కాదు, కానీ ఎందుకు చేపల వాసన వస్తుంది ఆయన దగ్గర నుంచి? ఆయన చేపలతో ఉంటున్నాడు కాబట్టి. ఆయన సొంతంగా ఆ వాసన లేదు. ఎక్కడి నుంచి వచ్చింది? ఈ చేపలు పడుతున్నాడు కాబట్టి ఆ వాసన తనలో వస్తుంది. సువార్త పరిచర్య చేసేవారు, సువార్తని ప్రకటించేవారు ఎవరితో ఉంటారు? ఎక్కడ ఉండాలి? ఇగో పాపులతో. యేసు ప్రభు పాపులతో ఉన్నాడు. వాడిని పాపులు స్నేహితుడు అని పిలుస్తున్నారు కదా, ఏ ఫ్రెండ్ ఆఫ్ సిన్నర్స్ అంటున్నారు. కానీ ఆయన పాపియా? కాదు. అలా కనబడుతున్నారు వాడికి. కానీ యేసు ప్రభు పరిశుద్ధుడు. అయితే హీ స్టార్టెడ్ రిసీవింగ్ సిన్నర్స్. పాపుల్ని చేర్చుట ఆయన ప్రారంభించాడు. అందరినీ పిలిచారు కదా, ప్రయాసపడి భారమోసం సమస్త ప్రజలారా మీరు నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను అంటున్నాడు. మనం ఎప్పుడు ప్రారంభిస్తామో ఈ పరిచర్య? విశ్వాసిగా ఈ పనిని, పాపుల్ని స్వీకరించే పని, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారిని చేర్చుకునే పని, వారితో కూర్చొని మాట్లాడే పని, వారి పాపం గురించి వారికి తెలియపరిచే పని, వారిని దేవుని వైపు తిప్పే పని మనం ఎప్పుడు ప్రారంభిస్తామో? మన ప్రభువు ప్రారంభించాడు, నెరవేర్చాడు, ఆ పనిని మనకిచ్చాడు. మార్కు సువార్తలకు వస్తాం. ఇది 7వ కదా, రైట్. 6వ అధ్యాయంకు రండి. మార్కు సువార్త 6వ అధ్యాయం. ఇంకేం ప్రారంభించాడో మనము చూస్తున్నాం. చూడండి, 7వ వచనాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 6వ అధ్యాయం 7వ వచనం. ఆయన ఆ పంపుట ప్రారంభించాడు. ఇంగ్లీష్లో అన్నాడు, అండ్ హీ కాల్డ్ ద 12 టు హిమ్సెల్ఫ్ అండ్ బిగాన్ టు సెండ్ దెమ్. పంపుట ప్రారంభించాడండి. ఇప్పుడు పంపుతున్నాడు యేసు ప్రభు, ఇద్దరిద్దరుగా పంపుతున్నాడు. మీరు వెళ్ళండి, ప్రకటించండి, ప్రజల్ని బాగు చేయండి, సువార్తని ప్రకటించండి, దేవుని వైపు తిరగమని వాళ్ళు చెప్పండి అని పంపుట ప్రారంభించాడు. మరి మనని కూడా పంపించాడు కదా. ఇప్పుడు సంఘముగా మనం ఏం చేయాలి? పంపాలి. ఏం చేయాలి చెప్పండి? మనం పంపాలి. సంఘం నుంచి సువార్తికుల్ని మనము పంపాలి. మిషనరీస్ని పంపేవారుగా ఉండాలి, సేవకుల్ని పంపేవారుగా ఉండాలి, సువార్తికుల్ని పంపేవారుగా ఉండాలి. దానికి ఇన్ని సంఘాలు ఉన్నాయి కదా, ఎంతమంది పంపబడారు? సంఘాలు, విశ్వాసులు ఈ విషయాన్ని గమనించాలి. పంపుట మనము ప్రారంభించాలి. నేను చాలా చోట్ల ఈ మాటని చెప్తా ఉంటాను. తమ్ముడు సువార్తరాజు కూడా ఇక్కడ ఉన్నాడు, తెలుసు, తను విన్నాడు ఈ మాట. మా శ్రీహరిపురం స్థానిక సంఘం నుంచి దాదాపు 10 మంది దేవుని సువార్త పరిచర్య కొరకై పంపబడారు. వారు ఇతర రాష్ట్రాల్లో దేవుని పని చేస్తున్నారు. అందరూ నార్త్ ఇండియాలో పని చేస్తున్నారు, నేను ఒక్కడిని తప్ప. పంపబడారు. ఒక ఆయన అస్సాంలో పనిచేస్తున్నాడు, ఒక ఆయన ఇదిగో ఒరిస్సాలో పనిచేస్తున్నాడు, ఒక ఆయన అండమాన్లో పనిచేస్తున్నాడు. పంపేవారుగా సంఘం ఉండాలి. యేసు ప్రభు ఏం చేశాడు చెప్పండి? పంపుట ప్రారంభించాడు. ఇన్ని సంఘాలు ఉన్నాయి, ఎంతమంది పంపబడారు? పంపుట ప్రారంభించాలి. చివరిది 8వది మార్కు సువార్త. ఎంత సాత్వికుడు అన్న చెప్తూ వస్తున్నాడు యేసు ప్రభు సాత్వికాన్ని. మార్కు సువార్త 16వ అధ్యాయం చివరి వచనాలు మనం చదువుకుంటే అక్కడ రాయబడిన మాట 19-20 చదువుదాం.
ఉమ్, బయలుదేరి ఉమ్. వాక్యమంతటా ప్రకటించిరి. ఆ. ప్రభువు వారికి సహకారుడై ప్రభు వారికి సహకారిగా ఉండటం ప్రారంభించాడు. 3.5 సంవత్సరాలు వారు ప్రభుతో కలిసి పనిచేశారు. అది 3.5 సంవత్సరాలు ముందు ఎవరున్నారు? ప్రభు ఉన్నాడు. మరి ఈ 12 మంది శిష్యులు ఎవరు? ప్రభుతో కలిసి పనిచేస్తున్నారు కదండి. కానీ ఇప్పుడు యేసు ప్రభు తిరిగి లేచాడు. ఆయన పరలోకంలో తండ్రి కుడిపార్శ్వన ఉన్నాడు. ఇప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు వీరితో కలిసి ప్రభు పని చేస్తున్నారు. ముందు వారు ప్రభుతో కలిసి పనిచేశారు, ఇప్పుడు ప్రభు వారితో కలిసి పనిచేస్తారు. ఈయన అర్థమే చెప్తున్నాడు పౌలు, మనము దేవునికి జత పని వారము. అంటే దేవుడు పని చేస్తున్నాడు, మనము కూడా పని చేస్తున్నాడు. హీ బిగేన్ టు బి విత్ దెమ్. ఆయనతో ఉండి పని చేయుట ప్రారంభించాడు. ఇప్పుడు కూడా చేస్తున్నాడు కదా. ఎన్ని ప్రారంభాలు చూసాం యేసు ప్రభు, ఎన్ని ప్రారంభాలు. మొదటిది, ఆయన తన పరిచర్యని ప్రారంభించాడు. హీ స్టార్టెడ్ హిజ్ మినిస్ట్రీ ఆర్ హీ బిగాన్ హిజ్ మినిస్ట్రీ. దేవుడు అతనికి ఇచ్చిన పనిని ప్రారంభించాడు. నీవు నేను దేవుడు మనకిచ్చిన పనిని మనం ప్రారంభించేవారుగా ఉండాలి. బహుశా ప్రభు నీకు పని ఇచ్చాడు, నీకు తెలుసు, కానీ ఆలోచన చేస్తున్నావేమో, చేయాలా వద్దా, ప్రోత్సహించేవారు ఎవరు లేరేమో, లేకపోతే అర్థం చేసుకునే వారు ఎవరు లేరేమో. అవన్నీ అనవసరం. దేవుని చిత్తమా, దేవుని పనిని ప్రారంభించు. యేసు ప్రభు ఎవరు ప్రోత్సహిస్తారని చూడలేదు, ఎవరు ప్రశంసిస్తారని చూడలేదు, ఎవరు మెచ్చుకుంటారని చూడలేదు. దేవుడు నాకు పని ఇచ్చాడు, ఇది దేవుని చిత్తము. ఆ పనిని ఆయన ప్రారంభించాడు, ఆయన దాన్ని సంపూర్ణం చేశాడు. బహుశా ప్రభు నీకు నాకు పని ఇచ్చాడేమో, ఆ పనిని మనము ప్రారంభిస్తాం. ఈ నూతన సంవత్సరంలో సరే ప్రారంభిస్తాం. ఎవరు కాసి చూడుకుంటా ప్రభు ఇచ్చిన పని, ప్రభు చిత్తము. ఎవరు నన్ను మెచ్చుకున్నా మెచ్చుకోపోయినా, ప్రశంసించినా ప్రశంసించిపోయినా, నాకు సహాయం చేసినా చేయకపోయినా, ప్రభు పనిని నేను ప్రారంభిస్తాను. రెండోది ఏం ప్రారంభించాడు చెప్పండి? ప్రకటించుట ప్రారంభించాడు. ఏం ప్రకటించాడు? మారు మనసు పొందండి అని ప్రకటిస్తున్నాడు. అంటే ప్రజల్ని హెచ్చరించుట ప్రారంభించాడు. భయపడొద్దు, మన పనే ప్రజల్ని హెచ్చరించుట. అమ్మా పాపం చేయొద్దు, అయ్యా పాపం చేయొద్దు, దేవుని ఉగ్రత వస్తుంది, మారు మనసు పొందు, లేకపోతే నశిస్తావు, చెప్పడం ప్రారంభించండి. భయపడొద్దు, ఇది దేవుని పని. దేవుడు మన దగ్గర నుంచి ఆశిస్తున్నాడు. ఈ విషయాన్ని మనం తెలియపరచాలి, ప్రజల్ని హెచ్చరించాలి, వాళ్ళని గర్దించాలి. రాబోయే ఉగ్రత నుంచి వారిని తప్పించే పని దేవుడు మనకి ఇచ్చాడు. ఈ పనిని మనం చేస్తాం, మనం కూడా ప్రారంభిస్తాం. ఈ 2025లో మనము కూడా మారు మనసుని ప్రకటిస్తాం. విశ్వాసులకు చెప్తాం, అవిశ్వాసులకు చెప్తాం, మనతో ఉన్న వారికి చెప్తాం, ఆ మనసుని మార్చుకో. ఇంకేం ప్రారంభించాడు? బోధించుట ప్రారంభించాడు. బోధించుట అంటే ఇక్కడ నించొని బోధించడం అనుకోవద్దు. దేవునితో సమయాన్ని గడిపి దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని ఏం చేయాలి చెప్పండి? మన తోటి విశ్వాసులతో ఆ విషయాన్ని పంచుకోవాలి, మన వారికి నేర్పించాలి. పరిశుద్ధంగా ఎలా జీవించాలో నేర్పించాలి. బోధించండి, యవనస్తులకి బోధించండి, చిన్నపిల్లలకి బోధించండి, విశ్వాసులకి బోధించండి. కేవలం ఇక్కడ నించొని ప్రకటించడం కాదు, ఇక్కడ నించొని బోధించడం కాదు. వారితో కూర్చొని మాట్లాడినప్పుడు దేవుని సంగతులు ఇలా ఉన్నాయి. యేసు ప్రభు ఏమన్నాడు చెప్పండి? మనం చదువుకున్నాం, ఐ సాట్ డైలీ అన్నాడు. కూర్చున్నాడు ఆయన. కూర్చోండి, యవనస్తులతో కూర్చోండి, మీ సమాన వయసు వారితో ఉన్న వాళ్ళతో కూర్చోండి, పెద్దలతో కూర్చోండి, దేవుని వాక్యాన్ని ధ్యానించండి, నేర్పించండి. పరిశుద్ధంగా ఎలా జీవించాలో నేర్పించండి, భక్తిగా ఎలా జీవించాలో బోధించండి, సువార్త ఎలా ప్రకటించాలో బోధించండి, ఆత్మలు ఎలా సంపాదించాలో బోధించండి, దేవుని ఎలా ఘనపరచాలో బోధించండి, దేవునికి ఎలా ఇవ్వాలో నేర్పించండి. ఇది పని, ఇది ప్రారంభిస్తాం. మన సంఘాల్లో ఇలాగ 1-to-1 బోధించేవారు కావాలి. ఇంకేం ప్రారంభించారు చెప్పండి? బాగు చేయుట, మేలు చేయుట కదండి, స్వస్థపరచుట. అలాగని స్వస్థత సభలు కాదు. మనం ఏం చేయాలి చెప్పండి? మేలు చేయాలి. నా అర్థము మేలు చేయాలి, ప్రజల క్షేమం కోరాలి. అవును, ఇతనికి నా ద్వారా ఏం జరగాలి చెప్పండి? మంచి జరగాలి, మేలు జరగాలి. నేను చేయవలసిన సహాయం ఇతనికి నేను చేయాలి. ఏమీ లేకపోతే ఏం చేయాలి చెప్పండి? కనీసం ఒక మాటైనా చెప్పాలి. సిరియా దేశంలో ఒక వ్యక్తి కనబడుతున్నాడు కదండి.
చెప్పండి పేరు, కుష్ఠరోగి ఆయన ఎవరు చెప్పండి? నయమాన్. ఆ నయమాన్ ఇంట్లో చిన్నది ఏం చేసింది? చెప్పింది, నువ్వు ఇజ్రాయెల్ దేశంకు వెళ్ళు, అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు, అతను ఏం చేస్తాడు నీకు. ఆమె మేలు చేసిందా, కీడు చేసిందా? ఒక విధంగా చెప్పాలంటే నయమాన్ ఒక స్వస్థత ఎక్కడ ప్రారంభమైంది? ఎప్పుడైతే ఈ చిన్నది చెప్పిందో అక్కడి నుంచి ప్రారంభమైంది. ఆమె మేలు చేసింది కదండి, మేలు చేస్తాం. అక్కడే ఆ అధ్యాయాల్లోనే మరొక 4 కుష్ఠరోగుల గురించి చదువుతున్నాం కదా. వారు ఆ సైన్యం ఒక గుడారాల్లో వెళ్తే అక్కడ ఎవరు లేరు, సమృద్ధమైన ఆహారం ఉంది. వాళ్ళు ఏం చెప్పారు చెప్పండి? మనం వెళ్ళి చెప్తాం. చెప్పారా లేదా? చెప్పారు. వాళ్ళు మేలు చేశారా, కీడు చేశారా? మేలు చేశారు. మనం మేలు చేసేవారుగా ఉందాం. నిన్న మనం చూసుకున్నాం, ఒక సహోదరి మేలు చేసింది కదా, సత్కార్యము చేసెను అని మొట్టమొదటిగా ఒక విశ్వాసి గురించి రాయబడిన మాట. ఎవరు ఆమె? దొర్కాస్ లేకపోతే తబిత. ఆమె సత్కార్యము చేసెను అనే చెప్పాడు. మేలు చేద్దా ప్రారంభిస్తాం. ఇంకేం ప్రారంభించాడు యేసు ప్రభు? క్షమించుట ప్రారంభించాడు కదండి. ఏం చేశాడు చెప్పండి? క్షమించుట ప్రారంభించాడు. తన దగ్గరికి వచ్చిన వారందరినీ క్షమించాడు, క్షమించుట నేర్పించాడు. మీరు క్షమించాలని పేతురుకు చెప్తున్నాడు, మీరు క్షమించాలని అక్కడ ఉన్న ప్రజలతో చెప్తున్నాడు. ఆయన క్షమించుట ప్రారంభించాడు. మనం ప్రారంభించామా క్షమించుట? ఒకసారి మన హృదయాన్ని పరీక్షిస్తే ఎంతమందిని మనం క్షమించాలో ఎంత పెద్ద లిస్ట్ ఉంటుందో. ఇందాక దేవుని దాసులు నువ్వు ఆరాధన దగ్గరికి వచ్చినప్పుడు, నీ అర్పణం తీసినప్పుడు ఏం చేయాలన్నాడు? సమాధాన పడాలంటే దాని అర్థం ఏంటి? నువ్వు క్షమించాలి, ఇతరులు నిన్ను క్షమించు అన్నప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు క్షమించాలి. నువ్వు క్షమించబడాలి, ఇతరుని కూడా నువ్వేం చేయాలి? క్షమించుట ప్రారంభించాలి. ప్రారంభిస్తామా? ఎంతమంది గుర్తుకొస్తున్నారో మనకు కదా, వారందరినీ క్షమిస్తాం. ఒకవేళ ఎవరైనా వచ్చి మన దగ్గర నుంచి క్షమాపణ కోరుకుంటే క్షమించుతాం. ఇంకేం ప్రారంభించాడు యేసు ప్రభు? ఏం చేశాడు చెప్పండి? చేర్చుకుంటా ప్రారంభించాడు కదా. చేర్చుకున్నాడు, పాపుల్ని చేర్చుకున్నాడు, బలహీనల్ని చేర్చుకున్నాడు. అపోస్తలుడైన పౌలు రోమాపత్రికలో అంటున్నాడు ఈ మాట, విశ్వాసంలో బలహీనంగా ఉన్న వారిని ఏం చేయాలి? చేర్చుకోవాలి అంటున్నాడు. 14వ అధ్యాయం ప్రారంభంలో అంటున్నాడు, చేర్చుకుందాం. బలహీనంగా ఉన్న వారిని చేర్చుకుందాం. విశ్వాసంలో ఎవరైతే బలహీనంగా వారిని చేర్చుకొని వాళ్ళని బలపరుస్తాం. ఇంకేం ప్రారంభించాడు చెప్పండి? పంపుట ప్రారంభించాడు. ప్రార్థన చేస్తాం. మన సంఘాల నుంచి మనము పంపేవారుగా ఉండాలి, సువార్థికుల్ని పంపేవారుగా ఉండాలి, మిషనరీస్ని పంపేవారుగా ఉండాలి. మన సంఘాల నుంచి కూడా ఇతరుల ప్రదేశాల్లో వెళ్ళి సువార్తని ప్రకటించే వారు రావాలని మనం ప్రార్థించాలి. పంపడానికి మనం సిద్ధపడాలి. యేసు ప్రభు పంపుట ప్రారంభించాడు. ఇంకేం ప్రారంభించాడు? ఏం చెప్పాడు? వారితో కలిసి పని చేయుట ప్రారంభించాడు కదని. ఎంత దీనుడండి! వారితో కలిసి పని చేస్తున్నాడు యేసు ప్రభు. మనము కూడా మన గొప్పతనాన్ని, మన అహంకారాన్ని పక్కన పెట్టి మనతో తక్కువగా ఉన్నవారు, మనకన్నా తక్కువైన ఆత్మీయమైన అనుభవం కలిగిన వారు, కానీ ఆసక్తి పరులు వాళ్ళతో కలిసి ఏం చేయాలి? మనం పని చేయట ప్రారంభించాలి. ఇతనితో నేనెందుకు కలిసి పని చేయాలి, ఆయన ఎక్కడా నేనెక్కడా అని అనుకోకూడదు. వారి ఆసక్తిని బట్టి, ప్రభు వాళ్ళకి ఇచ్చిన పనిని బట్టి మనము కూడా ఆ పనిలో వాళ్ళతో పాలివారు అవ్వాలి. అంతేగాని ఆయన ఎక్కడా నేనెక్కడా అని ఎప్పుడు అనుకోకూడదు. మన ప్రభు శిష్యులతో కలిసి ఏం చేస్తున్నాడు చెప్పండి? పని చేస్తున్నాడు. మనము కూడా ప్రారంభిస్తాం. ఎవరు దేవుని పని చేస్తున్నారో, ఎవరు దేవుని చిత్తాన్ని జరిపిస్తున్నారో, దేవుని చేసిన ఈ పనుల్ని ఎవరైతే ప్రకటిస్తూ వస్తున్నారో వారిని కనిపెట్టి వారితో చేతులు కలుపుతాం, వారితో ఉంటాం, వారిని బలపరుస్తాం. వారితో కలిసి మనము కూడా పనిచేస్తాం. మన జీవితంలో కూడా ఈ ప్రారంభాలు ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. ప్రభు ఈ మాటల ద్వారా మనం దీవించును గాక. మనం పరీక్షించుకొని ఎక్కడ మనము సరి చేసుకోవాలి, సరి చేసుకొని